కథ పేరు అన్నానా? ఏమని? శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి ప్రముఖ హాస్య కథల్లో ఇదొకటండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. పొద్దున్నే 9 కొట్టేసరికి మా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. మా పెద్ద తాతగారు, ఆయన స్నేహితుడు మరో తాతగారు స్నానాధికాలు ముగించి ముందు హాల్లో చేరిపోతారు. మా ఎదురిల్లే వారిది. వాళ్ళిద్దరూ వరుసకి బావ బామ్మర్దులట. నువ్వంటే నువ్వు అనుకోవచ్చు కానీ అలా అనుకుంటే అగౌరవం అని మీరనే అనుకుంటారు. బాగా మాట్లాడుకుంటూనే మధ్యలో పోట్లాడుకుంటారు కూడా. ఇద్దరికీ 80 దాటింది. వినికిడి శక్తి బాగా తగ్గిపోయింది. ఆ వాళ్ళ వాగ్దాటి బాగా పెరిగిపోయింది. ఏమిటేమిటో విషయాల మీద గంటల కొద్దీ మాట్లాడేసుకునేవారు. బ్యాడ్మింటన్ కోర్ట్ అంత హాల్లో చెరో మూల కూర్చొని ధారాళంగా మాట్లాడుకుంటారు. ఏమిటో ఒకటే తాపత్రయపడిపోయి చావు తన్నులు తిని తీసుకొచ్చారు స్వతంత్రం. ఏ ఒరిగిందంటారు అని మా తాతగారంటే, కష్టాలు చెప్పిరావు పాపం. మా గరికిపాటి బాలమ్మకు కిందటి ఏడాది భర్త వియోగం, ఇప్పుడు పుత్రశోకం. ఎలా తట్టుకుంటుందో ఏమో అంటారు ఆ తాతగారు. ప్రకాశం బ్యారేజ్కి ప్రకాశం గారి పేరే ఎందుకు పెట్టాలని గొడవ చేశాడట ఓ ప్రబుద్ధుడు. సిగ్గు లేకపోతే సరి. ఆయనలాంటి ప్రజాహితుడు పరోపకారి మరొకరున్నారా? అటువంటి వాడు మన తెలుగువాడవడం మనందరికీ గర్వకారణం. ఆ మహానుభావుడి పేరు పెడితే ఆ కృష్ణమ్మ తల్లే పులకరించిపోయి ఏడాది పొడుగున నిండుగా పారుతుంది అని మా తాతగారు. కందిపప్పు మాత్రం చవగ్గా వస్తుందా? 10 రూపాయలకి పట్టుమని 10 వీసులైనా రాకపోతే మనం ఏం తిని బతుకుతాం చెప్పండి అని ఈ తాతగారు. వీళ్ళ గొడవకి విసిగిపోయి, ఏమిటండి మీ గొడవ? ఒకరు చెప్పేది ఇంకొకరికి వినిపించదు అని ఏ బాబాయ్ విసుక్కుంటే, చాలే గుడ్డొచ్చి పిల్లని విక్రించిందట. పెద్దవాళ్ళం కష్టం సుఖం మాట్లాడుకుంటూ ఉంటే పిల్ల వెధవలు వినవచ్చునా? తప్పు కదూ అని మందలిస్తారు మా తాతగారు. మీ మాటలు బజార్ దాకా వినిపిస్తుంటే వినక చస్తామా అంటాడా ఆ బాబాయ్ విసుగ్గా. అయితే ఒరే, మా వినికిడి సామర్థ్యంలో ఏమన్నా తేడా కనిపిస్తోందా అంటారు తాతయ్య. తేడా ఏమిటి మావయ్య, పూర్తిగా పోయింది అంటాడు బాబాయ్. అతను వెళ్ళేదాకా ఊరుకొని లేచి దగ్గరగా వచ్చి, బావగారు మనకి వినిపించడం లేదట, అయితే ఇక వృద్ధాప్యం వచ్చినట్టే అంటారా అని అడుగుతారు ఆయన. వచ్చినా ఆ మాట ఒప్పుకోకూడదు, మనం భింకంగా ఉండాలి, లేకపోతే మన మాటను లక్ష్యం చేయరు. ఇప్పటికే మనకి చెప్పకుండా సినిమాలకి షికార్లకి పోతున్నారు, చూస్తున్నారుగా అని చెప్తారు మా తాతగారు. నిజమే సుమా, బావగారు మనం పెద్దరికం నిలబెట్టుకోవడానికి మనం బింకంగా ఉండాలి ఒప్పుకున్నారు ఈ తాతగారు. చాలా రహస్యంగా మాట్లాడుకుంటున్నామని వాళ్ళు అనుకున్నా ఇంట్లో అందరికీ వినిపించింది ఆ సంభాషణ. ఆ రోజుల్లోనే మా బావగారు పండక్కొచ్చారు. మా బావగారిది పై సంబంధం. ఆయనకి బుద్ధి తెలిసేసరికి ఆయన తాతయ్యలందరూ పైకి వెళ్ళిపోయారు. అందుకే ఆయనకి తాతయ్యలంటే అపరిమితమైన భక్తి ప్రవర్తలు, వినయ విధేయతలును. మొదటి పండగ స్నానం చేసి హాల్లోకి వచ్చారు బావగారు. అప్పటికే మా తాతయ్యలిద్దరూ దర్బారు తీర్చారు. ఇద్దరి మధ్య ఓ కూర్చీలో కూర్చొని ఇద్దరికి వినయంగా నమస్కారం చేశారు బావగారు. ఏం నాయనా, స్నానం అయిందా పలకరించారు మా తాతగారు. అయిందండి వినయంగా సమాధానం చెప్పారు బావగారు. ఏమిటి నాయనా బావగారు అడుగుతున్నారు అడిగారు ఆ తాతయ్య. స్నానం అయిందా అని అడిగారండి మళ్ళీ మర్యాదగా చెప్పారు బావగారు. ఏమిటి బాబు బావగారు అంటున్నారు తాతయ్య ప్రశ్న. మీరేం అడిగారా అని అడిగారండి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో బావగారు సమాధానం. ఏమిటయ్యా బావగారు అంటున్నారు ప్రశ్న. అబ్బి ఏం లేదండి, మీరేం అడిగారా అని నీరసంగా సమాధానం. ఏమిటబ్బాయి ఏమంటున్నారు మా బావగారు? శ్రీరామచంద్ర, ఏం లేదండి, మీరేం అడిగారా అని కొన ఊపిరితో బావగారు సమాధానం. పావుగంట గడిచింది. లేవాలని ప్రయత్నించినా వాళ్ళు లేవనివ్వడం లేదు. బావగారికి దుఃఖం తన్నుకొస్తోంది. అదే గొడవ. ఆయన్ని రక్షించడానికన్నట్లు వచ్చింది మా అక్కయ్య. ఈ వ్యవహారం అంతా చూసి, ఇటు రండి, అట్లా బజారుకు గుడికో వెళ్ళొద్దాం అని పిలిచింది. బతుకు జీవుడా అని లేచి, ఏమిటి నాయనా అమ్మాయి అంటోంది అని వాళ్ళు అడుగుతున్నా వినిపించుకోకుండా పారిపోయారు. కలికాలం కాకపోతే పట్టపగలు భర్తతో మాట్లాడడానికి ఎంత ధైర్యం అన్నారు మా తాతగారు.
ఆ మాటకొస్తే బట్టిప్రోలు వాళ్ళు కూడా గట్టివాళ్లే అన్నారు ఆ తాతగారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.